అడిగిన వాంచే పడుతాను. పాలకుడిగా ఎప్పుడు కూడా పాలకుడిగా ఎంత బాధ్యత ఉన్నానంటే, నేను కూడా 25 ఏళ్ళు పనిచేసిన, ఇవాళ కేంద్రంలో ప్రధానమంత్రి గారు పనిచేస్తూ ఉన్నారు. నేను ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన. నేను ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు కరోనా వచ్చినప్పుడు చైనా 30 రోజులలో 1000 పడకల ఆసుపత్రి నిర్మాణం చేసింది. మొత్తం ఇట్లా ట్యాకిల్ చేస్తుంది. ఇవాళ అమెరికా, బ్రిటన్ అనేక దేశాలలో వాళ్ళ దేశ అధినేతలే కన్నీళ్లు పెడతా ఉన్నారు. భారతదేశంలో కరోనా వస్తే శవాల గుట్టలైతే అని చెప్పి పత్రికలలో, టీవీలలో వచ్చింది. నేను అప్పుడు ఆరోగ్య మంత్రిని భయపడ్డాం. కానీ మోడీ గారు ఒక నాయకుడిగా ఆయన చేసిన గొప్ప పని ఏంటంటే, దీనికి మందు లేదు, దీనికి మాకు లేదు. ఇప్పుడున్న ఈ పరిస్థితులలో ధైర్యం చెప్పడమే మన కర్తవ్యం అని చెప్పి ధైర్యం చెప్పి మిగతా అన్ని కార్యక్రమాలు నిర్వహించి ఆయన ఒక గొప్ప పని చేసిండు. వ్యాక్సిన్ కనుక రాకపోతే ప్రజల్లో విశ్వాసం రాదని అన్ని ప్రోటోకాల్స్ పక్కకు పెట్టి ఎమర్జెన్సీ ఉందని చెప్పి, ఇది ప్రైవేటు సంస్థలు రీసెర్చ్ చేసి ఇప్పుడు వ్యాక్సిన్ చేయాలంటే కష్టమవుతుందని చెప్పి, ఇంత ఆర్థిక వ్యవస్థను తట్టుకోగలిగే కెపాసిటీ వాళ్ళకు ఉండదని భాజపా భారత ఆర్థిక వ్యవస్థ నుంచే డబ్బులు శాంక్షన్ చేసి ఇవాళ అనేక కంపెనీలకు డబ్బులు ఇచ్చి ఇవాళ వ్యాక్సిన్ మేఘాల మీద ప్రోటోకాల్స్ అని కూడా పక్కకు పెట్టి ఇవాళ వ్యాక్సిన్ తయారు చేయించిండు. వ్యాక్సిన్ తయారు చేయించడమే కాదు, హైదరాబాద్ లాంటి ప్రాంతాలకి స్వయంగా ఆనాడు మోడీ గారే వచ్చి ఇవాళ ఆ వ్యాక్సిన్ ఎక్కడ తయారవుతుంది, ఎట్లా తయారవుతుంది చూసిపోయింది. అంటే ప్రోటోకాల్స్ పాటించాలంటే పాటించదు. ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో యుద్ధ ప్రాతిపదికమైన ఉండాలి తప్ప ఇవాళ మరీ నార్మల్ పద్ధతిలో ఉన్నట్టు ఉండద్దని చెప్పే పని చేశాడు. అంటే అర్థం ఏంటంటే, రాజకీయ నాయకుడుగా ప్రజలకు ఆపద వచ్చినప్పుడు దేశాన్ని కాపాడుకునే రాజకీయ నాయకుడు విజ్ఞత కది. కానీ నీకేం విజ్ఞత ఉంది రేవంత్ రెడ్డి? నీకేం విజ్ఞత ఉంది? ఇవాళ దీంతో రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తున్నావు. ఇవాళ అందువల్ల నీకంత గొప్ప బ్రాడ్ ఆలోచన లేదు. కేంద్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి ఎన్డీఎస్ఏ కానీ మీరు కనుక పోయి, అయ్యా నా రాష్ట్రంలో ఇట్లా తీవ్రమైన పరిస్థితి ఉన్నది, నీళ్ళు కనుక ఎత్తిపోసుకోకపోతే నాకు రేపు ఎన్టీపీసీ కరెంటు బంద్ అయిపోయే ఆస్కారం ఉంది, రేపు సింగరేణి ఎలక్ట్రిసిటీ జనరేషన్ బంద్ అయిపోయే ఆస్కారం ఉంది, నా హైదరాబాద్ 140 కోట్ల జనానికి తాగే నీళ్ళు లేకుండా ఉండే ఆస్కారం ఉంది, ఇలా 6 జిల్లాల ప్రధానికానికి తాగే నీళ్లు ఉండే ఆస్కారం లేకుండా అయిపోతుందని చెప్పి చెప్పుకునే ప్రయత్నం చేస్తే, దాని నుంచి వాళ్ళు ఏమైనా ఒక రెమెడీ ఇచ్చి మీకు సపోర్ట్ చేస్తారు. కానీ నువ్వు ఆ ప్రయత్నం చేయలే. ఇవాళ పోయినావు, నేను చూసిన, ఇవాళ నేను చెప్పినామన్నా, దేవాదుల అక్కడ డ్యామ్ లేదు, అక్కడ బరాజు కూడా లేదు. కానీ ఒక కాలువ కొట్టి ఆ నీళ్ళు తీసుకొచ్చి మోటార్లు అక్కడ వేస్తే ఆ నీళ్లు పంప్ అవుతున్నాయి. దాదాపు 2500-2600 క్యూసెక్ల కెపాసిటీ వాళ్ళ 7 మోటార్లు అక్కడ రన్ అవుతూ ఉంటాయి. రెండున ఒకళ్ళు నిజంగానే కనుక ఈ నీళ్లు ఒకవేళ 97 మీటర్లు 96 మీటర్లు లేకపోయినప్పటికి కూడా ఒక ట్రెంచర్లో కొట్టి కనీసం ఇంటికి తీసుకొచ్చి, లేదా ఒక కాపర్ డ్యామ్ మట్టి వల్ల ఇంత పోసి టెంపరీ 1 కోటి 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టని చేసుకోవచ్చు. కానీ మీరు ఆ ప్రయత్నం చేయకపోగా ఇవాళ సలహాలు ఇస్తున్న ఇంజనీర్లని వాళ్ళకు బెల్ట్తో కొట్టాలి, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలి, వాళ్ళ జైళ్ళలో పెట్టాలనేటువంటి మీ నీచమైన మాటలు ఇవాళ యావత్ తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకుంటుంది. మా మీద మాట్లాడుతున్నాడు వేరు, కొమ్ము కరగదీయాలి, రక్తం చిలికి పంటలు పండిస్తా, ఇవన్నీ మాట్లాడడం వేరు. నాకు తెలిసి ఈ రాష్ట్ర చరిత్రలో ఇట్లాంటి భాష మాట్లాడిన ముఖ్యమంత్రి ఎవరు లేరు. అది నీకే దక్కుతుంది బాబు, అది నీకే దక్కుతుంది. తప్పకుండా దానికి మూల్యం చెల్లించక తప్పదు అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. నువ్వు బ్రహ్మాండంగా అధికారంలో ఉన్నావు కాబట్టి, ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నావు కాబట్టి ఇవన్నీ 100 మా గాథలు ఆహా ఓహో అంటుండొచ్చు కావచ్చు. కానీ రేపు అధికారాన్ని గుంజేస్తే, నీ అధికారంలో ఫీజును పీకేస్తే నీ బతికేందో తెలిసేట్టు ఆస్కారం ఉంటుంది. కాబట్టి నేను ఒకటే, ఇవాళ మీరు ఇలా పోయింది ఎక్కడికి దేవాలయం పోయిండు. మీరు దేవాలయం పోయిన పోండి, లక్ష్మీబాయి దగ్గరికి పోయినా, అన్నారా సుందర్ దగ్గరికి పోయినా, ఎన్ని నీళ్ళు స్టాక్ ఉన్నాయో మనకు శ్రీపాద ఎల్లంపల్లిలో వెంటనే
మీరు ఇలా ఎన్డీఎస్ దగ్గర పోయినట్టుగా తెలుస్తా ఉంది. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఎస్ని కన్సల్ట్ చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వివరించాలి, దానికి తక్షణ రెమెడీ ఏందో చేయాలి. ఇవాళ నీళ్లు లిఫ్ట్ చేయాలి. ఇవాళ తెలంగాణ రైతాంగం యొక్క పంటలు కాపాడాలి. దానికంటే ముందు తాగే నీళ్లు, దానికంటే ముందు ఇవాళ జనరేషన్ స్టేషన్లకు నీళ్లు అందించేటువంటి గ్యారంటీ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. మరొకసారి ఇవాళ ఇంజనీర్ల మీద చేసిన నీ కామెంట్స్ ఏవైతున్నాయో వాపస్ తీసుకోవడమే కాదు, బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. రాజకీయాలు పక్కకు పెట్టి ఇవాళ తెలంగాణ రైతాంగాన్ని కాపాడే ప్రయత్నం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. హైదరాబాద్, ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజానికానికి తాగునీళ్ళు ఇచ్చేటువంటి స్కీములు తక్షణమే మీరు ఉన్నా అని చెప్పి భరోసా ఇవ్వాలని చెప్పి